హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడడం అయితే జరిగాయన్నమాట. సో, ఒకటి వచ్చేసి ఈ శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల సమీపంలో అండ్ అలాగే మరొకటొచ్చేసి ఈ దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ దిశగా అయితే ఇంకొకటి ఏర్పడడం జరిగింది. ప్రస్తుతానికి ఈ శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎల్ అని. ఎల్ అంటే లో ప్రెషర్ అని అర్థం అనమాట. ఓకేనా? సో, అయితే ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన ముప్పనేది, ఈ తుఫాను ముప్పనేది మనకైతే రాలేదనమాట. ఈ తుఫాను ముప్పైతే తప్పిపోయింది. సో, ఇక్కడ ఈ దిశగా ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే తీవ్ర వాయుగుండంగా అయితే బలపడడం జరిగింది. సో, ఇది ప్రస్తుతానికి ఈ రోజుకు ఇక్కడి దాకైతే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు పేరు కూడా పెట్టారనమాట. దిత్వా తుఫాన్ అని కూడా పెట్టారు. సో, దీని ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. సో, వాతావరణం ఎలా ఉండబోతుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ప్రస్తుతానికి ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడినటువంటి తుఫాను అనేది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతూ ఉందన్నమాట. సో, ఇది ఈ దిశకైతే రావడం జరుగుతుంది. ఇలా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో, వాటికి అండ్ అలాగే కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు ఇక్కడ వరకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ దిశగా వచ్చేసి మళ్ళా మనకు ఇలా అయితే వచ్చేసి తీరం అయితే దాటేస్తుంది. అయితే ఎప్పటినుంచి వర్షాలనేటువంటివి ముఖ్యంగా స్టార్ట్ అవుతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకుంటే, సో, రేపు మధ్యాహ్నం నుంచి లేదా రేపు సాయంత్రం నుంచి కూడా రాష్ట్రంలో ఓకేనా? సో, ఈ యొక్క తుఫాను అనేది ఈ తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి ఈ ప్రాంతాల మీదైతే కదులుతూ వస్తుంది కాబట్టి, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తడ, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, ఈ తిరుపతి, అనంతపురం, చిత్తూరు, కావలి, నెల్లూరు, కర్నూలు, రాజంపేట, సో, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనకు రేపు మధ్యాహ్నం నుంచి వర్షాలనేటువంటివి మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోతాయి. అది మోస్తరుగా అయినా కావచ్చు, తుప్పర్లతో కూడుకున్నటువంటి వర్షాలైనా నమోదైపోతాయన్నమాట. పడుతూ ఉంటాయన్నమాట. క్లైమేట్ మొత్తం కూడా కంప్లీట్‌గా చేంజ్ అయితే అయిపోతుంది. సో, మనకు గాలులనేటువంటివి చలిగాలులు కూడా వీస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడల్లా కూడా మనకు చలిగాలులు అనేటువంటివి తప్పకుండా వీస్తూ ఉన్నాయి కాబట్టి ఇదివరకు ఈ మోంతా తుఫాన్ కూడా రావడం జరిగింది. సో, ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండిందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. సో, అప్పుడు కూడా చలిగాలులు అనేటువంటివి అయితే వీస్తూ ఉన్నాయన్నమాట. సో, సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా చలిగాలులు అనేటువంటివి అయితే వీస్తూ ఉంటాయన్నమాట. సో, మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో, మనకు ఈ క్లైమేట్ మొత్తం కూడా ఫుల్‌గా చేంజ్ అయితే అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఈ సీజనే వచ్చేసి చలికాలం అనమాట. సో, ఇక ఈ పెద్దలు అంటే వృద్ధులు వాళ్ళు ఉంటారు కదా! 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి. బయట ఎవరు కూడా తిరగకుండా ఈ చలిగాలులకన్నిటికి సంబంధించి. ఓకేనా? మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూసి పెట్టుకోండి ఈ తుఫాను ప్రభావాల వల్ల. సో, నేను కూడా ఎప్పటికప్పుడు తుఫానుకి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నానండి. ఇకపోతే మనకు రేపటి రోజు నుంచి అయితే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. ఎప్పటి వరకు కురుస్తాయి అంటే మాక్సిమము 1 తారీఖు వరకు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకు 30వ తారీఖున రాత్రి నుంచి 1 తారీఖు మొత్తానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆ డేట్‌కి సంబంధించి చూసుకుంటే 1 తారీఖు మాక్సిమము ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలన్నిటి మీద కూడా వచ్చేసుంటుందనమాట. ఈ తుఫాన్ ప్రభావం మొత్తం కూడా. క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్‌లో ఉండేది మొత్తం కూడా. సో, ఇదంతా కూడా తుఫానే అనమాట ఎల్ అని. సో, అప్పుడు ఇంకా బీభత్సంగా మనకు వర్షాలనేటువంటివి పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ వర్షాలు ఎక్కడి వరకు విజయనగరం వరకైతే తగులుతాయన్నమాట. సో, కాబట్టి అక్కడి వరకు కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అత్యధికంగా అయితే నమోదవుతాయండి వర్షాలు. ఎందుకంటే తుఫాన్ అనేది సో, మనకు ఖచ్చితంగా ఈ జిల్లాల మీదకే వచ్చిందనమాట. సో, ఇటు సైడ్ కూడా రాకుండా ఈ సముద్ర మట్టంలో కూడా కాకుండా ఖచ్చితంగా జిల్లాల మీదకే దూసుకురావడం అనేది జరిగింది కాబట్టి ఎక్కువగా వర్షాలనేటువంటివి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మళ్ళా మనకు ఇది ఈ దిశగా వచ్చేసి తీరం అయితే దాటేయడం జరుగుతుందనమాట.
సో ఇది తీరం దాటేసినప్పటికీ కూడా మనకు మ్యాక్సిమం 5వ తారీఖు వరకు కూడా వర్షాలనేటువంటివి పడుతూనే ఉంటాయి మోస్తరుగా అక్కడక్కడ పలు జిల్లాల్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఈ నేపథ్యంలో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి సంబంధించి కూడా హాలిడేస్ ప్రకటించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఒకరోజు సోమవారం అని అనుకుంటున్నాను నేను. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలైతే తీసుకుంటుందో. అది కూడా ఈ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ జిల్లాలకే మనకు హాలిడే అనేటువంటిది ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి వెదర్ రిపోర్ట్స్ అనేటివి. మీకు ఎప్పటికప్పుడు డైలీ ఈ దిత్వా తుఫానుకు సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా లైవ్ రూపంలో ఈ విధంగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అందజేస్తూ ఉంటాను గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.